గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే టైం వచ్చి తెల్లారిగట్ల 5 అయింది. నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు అయితే కోసుకున్నాను. మీద గిన్నె పెట్టాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ అనేది ఈటెక్కింది కదా, ఎగ్స్ పగలకూడదు. ఎగ్ అయితే బద్దలు కొట్టి వేస్తాను కదా, ఇప్పుడు మనం కలుపుకోవాలి. ఎగ్ అనేది ఎగిపోయింది కదా, పక్క తీసేద్దాం. మట్టికి ఆయిల్ కాగిపోయింది కదా, క్యాప్సికమ్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు క్యాబేజీ, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసేసాను. అన్నీ వేస్తాను కదా, ఇప్పుడు రైస్ కూడా యాడ్ చేశాను. వేసేస్తాను కదా, దీంట్లో గరం మసాలా కూడా వేసేసుకోండి మీరు. దీంట్లో కూడా పసుపు వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. దీంట్లో కూడా సోయా సాస్ వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిపేసుకుంటాం. మొత్తం వేస్తాం కదా, ఇప్పుడు ఎగ్ కూడా వేసేసుకుందాం. మనం ఒక్కసారి కలిపేసుకుందాం రైస్ని. ఫ్రైడ్ రైస్ అయిపోయింది. మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఫ్రెండ్స్. రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది. అయితే అయిపోయింది ఎగ్ ఫ్రైడ్